హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సొరకాయ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సొరకాయ అని కొంతమంది అంటారు, కొంతమంది ఆనగపకాయ అంటారు. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. దీనికి సొరకాయ పచ్చిశనగపప్పు రెసిపీ అండి. పచ్చిశనగపప్పుని వాష్ చేసి నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. వాష్ చేసి ప్రెషర్ కుక్ చేసుకుంటానండి. 3 వంతులు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అంటే బాగా మెత్తగా అయిపోతే బాగోదు. 3 వంతులు ప్రెషర్ కుక్ చేసుకున్నాను నేను. తర్వాత ఇదొచ్చేసి పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. సొరకాయ ఇది అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీగా. ఇలా చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. హెల్తీ రెసిపీ అండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, హెల్తీ రెసిపీ. తర్వాత మా సెకండ్ ఛానల్ కూడా ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. ఏఎంఎస్కే క్రిష్ అనమాట. అది కూడా వాచ్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ కూడా మా మా పెట్ది పెడతానండి. తర్వాత వచ్చేసి షార్ట్స్లో పెడతాను. తర్వాత క్రాఫ్ట్స్ ఉంటాయండి ఎక్కువ. ఇది పైన ఉండేది లోపల అదంతా సీడ్స్ అన్నీ తీసేసి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వేయించుకోవాలన్నమాట. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పచ్చి కొబ్బరి అండి ఒక హాఫ్ ముడి తీసుకున్నానండి నేను. అంటే ఒక టెంకాయలో హాఫ్ 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 తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. అది వేయించుకోవాలి. అది కూడా కలర్ మారేంత వరకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోతుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. వేగిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేయనక్కర్లేదండి. అదే ఆయిల్ సరిపోతుంది. కొంచెం షాజీరా, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక చిన్న 2 లవంగాలు వేసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపండి, కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నామండి. కారం వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అండి. ఆ చిన్న స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నాను. జీలకర్ర పౌడర్ 1 స్పూన్ తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ అండి. ఆ చిన్న స్పూన్తో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలండి. ఆయిల్లోనే మగ్గాలి. లిడ్ పెట్టేసి మగ్గనివ్వాలి.
ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో ఆనియన్స్, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పేస్ట్ రెడీ అయిందండి. ఈ పేస్ట్ అందులో వేసేయాలన్నమాట. సొరకాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిచ్చి పెట్టుకున్న మూడొంతులు ఉడికించుకున్న పచ్చిశనగపప్పు అండి. ఇది వేసి మగ్గనివ్వాలండి. కలుపుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడండి ఒకసారి ఆ మిక్సీ జార్లో ఉన్నదంతా వచ్చేసేయాలన్నమాట. అయితే కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి తిప్పేస్తే అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ ఇందులో పోసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి, ఈ వేయించి పెట్టుకున్న కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. శనగపప్పు అయితే ఉడికిపోయింది. పచ్చి శనగపప్పు, సొరకాయ ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతుంది. ఒకసారి ఉడికిందా లేదా అని చూసుకుని ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి తురుమండి. కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపేసుకొని ఆ మిక్సీ జార్ ఒకసారి వాటర్ కూడా అందులో ఉన్నదంతా వచ్చేస్తుందండి. ఒకసారి తిప్పేస్తే కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఉడికించుకుంటానండి. లాస్ట్లో గార్నిష్ చేసుకుంటాను. చేసి చూడండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.